వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈరోజు మీరు చూడబోతుంది కొబ్బరితో లడ్డు. ఇది చాలా టేస్టీగా చాలా జ్యూసీగా ఉంటుంది. రండి ప్రాసెస్ చూసేద్దాం. ఇలా నేను 2 కొబ్బరి చిప్పలు తీసుకొని చక్కగా ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాక మనం దీన్ని మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్లా చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఒక ప్యాన్ తీసుకొని 1/2 లీటర్ వరకు మిల్క్ని పోసేసుకుంటున్నాను. ఈ పాలని మనం చాలాసేపు మరగనివ్వాలండి, అప్పుడే పచ్చి వాసన అనేది పోతుంది. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలని కలుపుకుంటూ ఉండాలండి. ఆ తర్వాత మనం ఇలా 1.5 కప్ వరకు షుగర్ని వేసేసుకుందాం. మీకు ఈ రెసిపీలో షుగర్ని యూస్ చేయడం ఇష్టం లేకపోతే మీరు దీనికి బదులుగా హనీని వాడుకోవచ్చు. ఇలా మనం షుగర్ వేసుకున్నాక షుగర్ అనేది కరిగిపోయేదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక్కసారి షుగర్ అనేది ఇలా పాలతో కలిసిపోయాక మనం నెక్స్ట్ యాలకుల పొడిని వేసేసుకుందాం. మీకు యాలకుల పొడి అనేది మెజర్మెంట్స్లో కావాలంటే 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. అప్పుడే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. యాలకుల పొడి, పంచదార పాలలో బాగా కలిసిపోయాక కాసేపు ఇలా మరగనిద్దాం. ఇలా ఒక్కసారి పాలు అనేవి పొంగిపోయాక మనం ఆల్రెడీ కొబ్బరిని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ కొబ్బరి పేస్ట్ని ఇలా పాలల్లో వేసేసుకుందాం. కొబ్బరి ముక్కల్ని మనం పేస్ట్గా గ్రైండ్ చేసేటప్పుడు మనం కావాలంటే కొంచెం వాటర్ని పోసుకోవచ్చు. నేనైతే కొబ్బరి పేస్ట్ చేసేసుకున్నాక వాటర్ని పోసుకున్నాను. మీరు ఎప్పుడు వాటర్ని పోసుకున్నా అదే టెక్స్చర్ వస్తుందండి. మీరు ఈ మిశ్రమాన్ని ఎప్పుడూ ఇలా తిప్పుకుంటూనే ఉండాలి, లేకపోతే మీగడి అనేది ఫామ్ అయిపోయి లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా రావు. ఇప్పుడు చూసారా పాలు అనేవి ఎంత లూజ్గా ఉన్నాయో, కానీ ఇవే పాలు చాలా చిక్కబడాలి. అప్పుడే మనం లడ్డూలు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పాలు అనేవి మరిగేటప్పుడు నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కలుపుకుంటున్నాను. మీ దగ్గర నెయ్యి లేకపోతే మీరు ఈ స్టెప్ని స్కిప్ చేయవచ్చు. కేరళలో కోకోనట్ యొక్క అవైలబిలిటీ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళు చేసే ఏ రెసిపీలో అయినా సరే కోకోనట్ని ఖచ్చితంగా వేసుకుంటారు. అలా వాళ్ళు కోకోనట్ని బాగా కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అలాగే స్కిన్ టోన్ కూడా చాలా బాగుంటుంది. ఈ కోకోనట్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. నాకైతే ఈ పాలు అనేవి చిక్కపడడానికి దగ్గరగా 45 మినిట్స్ పట్టింది. బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలిపితే లాస్ట్కి ఇలా ముద్దలాగా అవ్వాలి. నేనైతే ఇప్పుడు దాంట్లో నుండి కొంచెం క్వాంటిటీని తీసుకొని ఇలా లడ్డూ షేప్లో చేసేసుకుంటున్నాను. మీకు వేరే షేప్ చేసుకోవాలనిపిస్తే మీరు వేరే షేప్ కూడా చేసుకోవచ్చు. కానీ ఒకసారి చేతికి నెయ్యనో నూనెనో రాసుకొని చేసుకోండి, అప్పుడే మీకు చేతికి అతుక్కోకుండా ఉంటుంది. ఆ తర్వాత నేనైతే ఎండు కొబ్బరిని మిక్సీలో వేసుకున్నా, అప్పుడు ఇలా పౌడర్ లాగా అయింది. ఇప్పుడు ఆ పౌడర్లో మనం చేసుకున్న ఈ లడ్డూని చక్కగా డిప్ చేసుకోండి. అలా డిప్ చేసుకుంటే మన చేతికి అతుక్కోకుండా ఉంటుంది. అలాగే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. అంతేనండి. లాస్ట్లో నేనైతే బాదం పప్పులతో గార్నిష్ చేసుకున్నా. మీకు నచ్చితే పిస్తా పప్పులు కూడా వాడుకోవచ్చు. వీటి టేస్ట్ వచ్చేసరికి చాలా జ్యూసీగా ఉన్నాయండి. ఫస్ట్ డే అయితే, సెకండ్ డే వచ్చేసి కొంచెం క్రిస్పీనెస్ యాడ్ అయింది, ఎందుకంటే ఎండు కొబ్బరిని వాడాం కదా అందుకని. నాకైతే సెకండ్ డే ఉన్న టేస్టే బాగా నచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.